హలో అండి. నేనేం చెప్తాం అనుకుంటున్నానంటే, చాలామంది చెప్తున్నారు ఈ మధ్య ఈ టైం నుంచి ఈ టైం మంచిది, నాగుల చవితి రేపని చెప్తున్నారు. సో రేపటి రోజున నాగుల చవితి రోజున ఈ పొద్దున 7:45 నుంచి 12 ఇలా టైములు చెప్తున్నారు. సో నేను చెప్తాను, అలా కాదు, ఎవరికి ఏ టైంలో కుదిరితే ఆ టైంలో చెయ్యండి. ఎందుకంటే మనకి ఇదివరకు రోజుల్లాగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనులకి వెళ్ళడం, పొలం పనులని ఇలా కాదు. అందరూ ఆఫీసులకి వెళ్తున్నారు, కుదురుతుంది, కొంతమందికి కుదరదు. ఏదో ఒక టైంలో పోతాం అనుకునే వాళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ మధ్య ఈ టైం నుంచి ఈ టైం మంచిది, ఈ టైం అది చెప్పొద్దు అని చెప్తాను. ఈవెన్ ఈ శ్రీరామనవమి లేకపోతే కృష్ణాష్టమి ఈ రోజులు కూడా ఇలాగే చెప్తున్నారు, ఈ టైం నుంచి ఈ టైమే పూజ చేసుకోండి అని. ఇప్పుడు అది చెప్పేవాళ్ళని నేను ఒకటే అడుగుతాను, మీ పుట్టినరోజులు అవి వస్తాయా? మీరు ఏ టైంకి పుట్టారో ఆ టైంకే వచ్చి మిమ్మల్ని విష్ చేయాలంటారా? లేకపోతే ఆ రోజు మొత్తం మీరంతా కూడా ఏ టైం అయినా నాకు ఓకే అనుకొని చూస్తారా? అలా కాదు కదా. ఇప్పుడు మీరందరూ ఎలా చూస్తారు? నాకు ఏ టైం వచ్చినా నా పుట్టినరోజు ఈ రోజే కాబట్టి నాకు పొద్దు నుంచి ఏ టైంకి వచ్చి మీరు పలకరించినా నేను సరే అని చెప్తాం. కానీ దేవుళ్ళకి వచ్చేసరికల్లా లేదు మీరు ఈ టైం నుంచి ఈ టైంకే చెయ్యండి అని చెప్తున్నారు. దానివల్ల కుదరని వాళ్ళు మొత్తం వదిలేసుకుంటున్నారు. సో అలా చెప్పొద్దు అని చెప్తాను నేను. ఎవరైనా సరే ఏ టైం అయినా సరే మనకి ఏ రోజు ఎలా కుదిరితే అలా చెయ్యండి అని నేను చెప్తాను. ఇది అందరూ కూడా ఇలాగే పాటించడం నేర్చుకోండి. ఎందుకంటే మనము చేస్తున్న పూజలే తగ్గిపోతున్నాయి, ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా తగ్గిపోతున్నాయి. సో ఆలోచించుకోండి అందరూ కూడా, ఓకేనా? మీకు ఏ టైంలో ఏ పూజ చేయాలనిపిస్తే ఆ టైంలో చేయండి. ఇదే మంచి టైము, ఈ టైం తర్వాత చెయ్యొద్దు, ఇలాంటి మాటలు ఎప్పుడూ ఆలోచించకండి, సరేనా? ఓకే అయితే.